శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 971వ నామము సువాసిన్యర్చన ప్రీత. ఈ నామానికి అర్థం ఏమిటి అంటే రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. సువాసిని స్త్రీలు చేయు అర్చన యందు అత్యంత ప్రీతి కలిగినది అని అర్థం ఉంటుంది. అంటే కేవలం సువాసిని స్త్రీలు మాత్రమే కాదు, తనను ఎవ్వరు ఎప్పుడు అర్చించినా ఆ తల్లికి ఇష్టమే కదా. ఆ తల్లికి ఉండే పిల్లల్లో ఏ పిల్లవాడు కానీ అమ్మ అని పిలిస్తే ఆ తల్లి ఆప్యాయంగా పలికి దరికి చేరదీసుకుంటుంది కదా. అయితే సువాసినీల చేత చేయబడే పూజను స్వీకరించడంలో ఆ తల్లి ఎంతో ప్రీతి కలది అని. భర్త సజీవంగా ఉన్న స్త్రీలు ధరించవలసిన 5 మంగళకరమైన సౌభాగ్యాభరణములను గురించి మనం ఇంతకుముందు నామంలో సువాసినిలో చెప్పుకున్నాం కదా. అటువంటి మంగళకరమైన వస్త్రములు, ఆభరణాలు ధరించిన వారందరూ కూడా ఆ తల్లి స్వరూపులుగానే భావింపబడతారు. ఇది ముందు నామంలో కూడా మనం తెలుసుకున్నాం. సువాసినిలో నా రుద్రో రుద్రమచ్చయేత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేనివాడు అన్న విషయాన్ని అనుసరించి శివాభిషేకం నిర్వహించే ముందు మన ప్రతి అంగంలోని శివుని స్థాపించుకున్న తర్వాత మాత్రమే ఈశ్వరుని యొక్క అభిషేకం చేస్తూ ఉంటారు. అంటే రుద్రుడే రుద్రుని అర్చిస్తాడు అన్నమాట. అదేవిధంగా లోకంలోని అందరి పూజను స్వీకరించడంలో ప్రీతి కలిగిన ఆ పరమేశ్వరి తన ప్రతిరూపములైన సువాసనలు చేయబడే అర్చన యందు పరమ ప్రీతి చెందుతూ ఉంటుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను సువాసిని అర్చన ప్రీత అనే నామంతో కీర్తించారు. అంతేగాని సువాసిని అర్చన ప్రీత అనే నామానికి అర్థము కేవలం సువాసినుల చేతే చేయబడే అర్చన మాత్రమే స్వీకరిస్తుంది అని కాదు. జగన్మాత ధరించినటువంటి సౌభాగ్యాభరణములను, వస్త్రములను ధరించి మృదు స్వభావులై ఇతరులను నొప్పించకుండా పెద్దలు ఎందు గౌరవ భావములతో, చిన్నపిల్లలందు ప్రేమాభిమానములు కలిగి అతిథి అభాగ్యతల ఆదరణ, సనాతన సాంప్రదాయం అందు గౌరవం కలిగిన వారు నిత్య సుమంగళి అయిన జగన్మాత స్వరూపులుగా భావింపబడుతూ ఉంటారు. అటువంటి వారి యందు ఆ పరమేశ్వరి భావనలు కలిగి సువాసినులను అర్చించినట్లయితే తనను అర్చించిన దానికన్నా ఎక్కువగా అమ్మవారు ప్రీతి చెందుతూ ఉంటుంది. సువాసిని అర్చించడంలో ప్రీతి కలిగింది కనుక సువాసిన్యర్చన ప్రీత అన్న నామధేయం అమ్మవారికి సార్థకమైంది. మహాభయంకరమైన ప్రళయమును కలిగిస్తూ లోకాలను మార్చి మసి చేస్తున్న ఆలాహలమును సకల లోకరక్షణార్థము తాను స్వీకరించి దానిని మృంగితే తన హృదయంలో ఉన్న లోకములు భస్మవుతాయనే ఉద్దేశంతో తన కంఠమందు నిలిపి ఉంచి గరళకంఠుడని మృత్యుంజయుడని పేరు కాంచిన ఈశ్వరుని పత్తి అయిన గౌరీదేవి నిత్య సుమంగళి. అందుకని పట్టు చీర, ముఖ నిండా పసుపు, నూటున పెద్ద బొట్టు, సౌభాగ్యాభరణములు ధరించిన ఎవరైనా ఒక పెద్దవాడు మనకు ఎదురపడితే గౌరీదేవిలాగా ఉన్నావమ్మా అంటాం కదా. అలాంటి భావన మనకి కలుగుతూ ఉంటుంది. అందుకనే నిత్య సౌమంగళ్యము అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తియుక్తులతో పాటు ఆ చల్లని తల్లి యొక్క ఆశీస్సులు కలకాలం ఉండాలని, కాపురంలో ఎటువంటి కలతలు రాకుండా నిత్య కళ్యాణము పచ్చతోరణంగా వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే నూతన వధువుతో వివాహ సమయంలో గౌరీ పూజ చేయిస్తారు. వివాహం ముందు కన్యగా ఉండి వివాహం తర్వాత సువాసినిగా మారబోతున్న స్త్రీకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదంను అర్థించే ప్రక్రియే ఆ గౌరీ పూజ. జగజ్జన్ని ఆది పరాశక్తి అయిన ఆ తల్లిని ఆరాధనలో మనము సువాసినులైన స్త్రీలను ఆ తల్లి ప్రతిరూపాలుగా భావించి వారికి పసుపు, కుంకుమ, గంధాది సుగంధ లేపనాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మనం పూజిస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడంలో ఆ పరమేశ్వరికి అత్యంత ప్రీతిపాత్రమైన శరన్నవరాత్రుల్లో వివాహం కాని 10 సంవత్సరాలలోపు ఉన్న కన్యలను బాల మొదలైన వివిధ దేవీ స్వరూపాలుగా వివాహమైన స్త్రీలను సువాసినులుగా అర్చించి జగన్మాత యొక్క కరుణకు మనం పాత్రలమవుతూ ఉంటాము. జగన్మాత ధరించినటువంటి సౌభాగ్యాభరణములను, వస్త్రములను ధరించి మృదు స్వభావులై సనాతన సాంప్రదాయమునందు గౌరవభావం కలిగిన సువాసినులైన స్త్రీలను పరమేశ్వరీ భావంతో అర్చించే వారి పట్ల ప్రీతి కలిగి ఉంటుంది అమ్మవారు. తాను స్వయంగా సువాసినుల చేత అర్చింపబడినది అయిన జగన్మాత ఎవరైతే అమ్మవారిగా భావించి అర్చిస్తూ ఉంటారో వారి యందు కూడా ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది. ఈ నామంలో చెప్పుకునే విధంగా మనకి అలాంటి గౌరవభావం కలగాలి అంటే
పసుపు రాసుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకోవడము, చక్కటి వస్త్రధారణ కలిగి ఉండడం, చక్కటి ఆభరణాలను వేసుకోవడం, ఇందులో సౌమంగళ్య ఆభరణాలుగా చెప్పుకున్న మంగళసూత్రము, గాజులు, చెవులకి దుద్దులు, పసుపు కుంకుమ వీటిని స్త్రీలు ఎల్లప్పుడూ ధరించి ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఆ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది. సుఖ సంతోషాలతో ఉండేలా, సౌమంగళ్యము కలిగి ఉండేలాగా ఆ తల్లి దీవిస్తుంది. శ్రీమాత్రే నమః.